ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధన చేసుకుందామండి. దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఈ సంఘానికి ప్రతి సదుపాయాన్ని చేశాడు. అంచులంచులుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రతి అవసరతని తీర్చాడు. ఈరోజు ఈ మందిరం ఒక చిన్న పరలోకంలాగానే దేవుడు తయారు చేశాడు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. దీని వెనకాతల ఎంతో కష్టం ఉంది, ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, ఎంతో ప్రయాస అమ్మది ఉంది. దేవుడు అంతగా దీన్ని హెచ్చించాడు. ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాడే తప్ప ఎవరిని కూడా దీవించకుండా దేవుడు వదిలేయలేదు. మరి దేవుని స్తుతిద్దాం. అందరం కూడా ఆరాధనలోకి వెళ్ళిపోదాం. దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో కూడా సత్యాన్ని గ్రహించండి. ఏ విధంగా ఉంది మన పరిస్థితి? పరలోకంలో చూస్తే ఇంపైన వాయిద్యాలు ఉండాలి, మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్ అనేది అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. 10 తంతుల సితారాతో, స్వరమండలముతో, గంభీర ధ్వని గల తాళములతో యెహోవాను స్తుతించండి. కనుక మ్యూజిక్ ఉన్నా లేకపోయినా సరే మన ఆత్మ దేవునికి కనెక్ట్ అవ్వాలి. దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దాం. కనుక జ్ఞాపకం చేసుకొని ఎలాగున్నామో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆరాధనలోకి వెళ్దాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నేనేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. కోయర్ కూడా పాడతారా? ఇస్తారా? మీరైతే ఇస్తారా అండి? సర్వం పోయిన శరీరం కులిన నాను వారు వెలివేసిన ఆప్తులంతా శత్రువులైపోయినా అంతవరకు ఒక యోగులాగా నేను సహిస్తాను. సర్వం పోయిన శరీరం కులిన
తెస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నీదేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది ఎంతో లాభం అంటున్నాడు పౌలు భక్తుడు. నేనేమై ఉన్నాను, నీ దయ వలనే నేనేమై ఉన్నాను చెప్పాలి. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆరాధన ఆత్మతో ఆరాధన ఎవ్వరు లేరయ్యా, నా మొర, నా వేదన, నా బాధను ఆలకించే రక్షకుడా. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సంఘమంతా కూడా ఆరాధనకే పెంచారు. సంఘమంతా కూడా ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఏం వాగ్దానం చేశాడు దేవుడు? నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరు. యెహోషువకి ఇచ్చాడట వాగ్దానం. ఎవ్వరు, ఏ మనిషి, ఏ శత్రువు నీ ఎదుట నిల్చోలేడు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు.
అయ్యా ఎవరైతే ఆత్మపూర్ణుల ఆరాధన చెప్పండి, ఎవ్వరు లేరయ్యా ఆత్మపూర్ణుల ఎవరు ఆరాధన, వారిని ప్రత్యేకంగా దర్శించండి, వారి హృదయాన్ని తెరవండి నాయన. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఇక్కడ చేయండి నాయన. తడి నువ్వు ఎలాగైతే ఆత్మస్వరూపిగా ఉన్నావో ఆత్మపూర్ణలే ఆరాధన చేయడానికి గట్టి కృపని అనుగ్రహించి ప్రతి నోరు చెప్పాలి. మరలా 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 మరొకసారి చెప్పలు కూడా దేవునిస్తాం. సమస్త మహిమకి పూజలకి అర్హుడా మీ నామానికి సాష్టాంగ పడి నమస్కరిస్తున్నాం తండ్రి. ఏముంది అయ్యా, ఏ అర్హత ఉందని మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని రక్షించావు తండ్రి. ఏ పాటి జీవితం అది ఇంతగా హెచ్చించడానికి ఏముందని? కష్టాల కడలి మట్టి మన జీవితం కదండి, ఆయనదైతే బంగారం. మట్టి మనుషులు అని గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఏముందని నన్ను దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు, ఏ అర్హత ఉందని దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ప్రతిసారి మీకు గుర్తుండాలి, ప్రతి నిమిషం మీకు గుర్తుండాలి. ఏంటి నా జీవితం? మనిషి చచ్చిపోతే అట దేనికి పనికిరాడటని. బ్రతుకున్నప్పుడు నా విలువ వాల్యూ చనిపోతే ఉండదు. పేరుతో సహా అన్నీ మారిపోతాయి. ఇంటి పేరుతో పిల్లరు, ఉన్న పేరుతో పిల్లరు. ఒక శవం అని పిలుస్తారు. ఎంత గొప్ప వ్యక్తికైనా ఒకే ఒక పేరు. ఎంత పేదవాడికైనా, ఆఖరికి రోడ్ సైడ్ అడుక్కునే వాళ్ళకైనా అందరికీ ఈక్వల్గా సమానంగా ఒకే ఒక్క పేరు. ఒక మృతదేహం అంటారు, ఒక శవం అంటారు. మన పేర్లతో పిల్లరండి. అయ్యో ఇంత గొప్ప ధనవంతుడు కదా, ఇంత గొప్ప రాజ్యాన్ని ఏలిన వ్యక్తి కదా, ఇంత గొప్ప మినిస్టర్ కదా, ఆ పేరుతోనే పిలుద్దాం. లేదు, ఒక్కొక్కసారి కన్ను ముయ్యగానే మన పేరు మొత్తం అన్నీ మారిపోతాయి. మనకి ఇంటి పేరు కూడా ఉండదు. దానికి ముందే మనం కొట్టుకొని చేస్తాం. పేర్ల కోసం, ప్రఖ్యాతల కోసం, గౌరవాల కోసం. బ్రతుకుంటుండగానే ఆత్మపూర్ణమైన ఆరాధన చేయాలి. ఇదొక్కటే మనల్ని రక్షిస్తుంది. మనకి కవచం ఇది. మరొకసారి చేతులెత్తి పైకి ఆరాధన చేద్దామా? అందరూ ఆరాధన చేయాలి. అందరూ చెప్పాల్సిన మాట. ప్రతి చెయ్యి ఆయన వైపు చాపాలి. ప్రతి కన్నీరు కార్చాలి. కన్నులు కూడా కన్నీరు కార్చాలి. మీ జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావయ్యా? ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? మార్పులు వస్తున్నాయి. ఈ మధ్యలో ఏమైనా మార్పులు వచ్చినాయా? కష్టాల కడలిలో, కన్నీటిలో, ఎలలో నా తోడు నిలిచావు. పాడతారు, క్వైర్ పాడతారు. అందరూ ఎక్కించు, చేతులు పైకి ఎత్తి. కన్నీటి లోయలో నా కన్నీరు ఎవరు తుడిచారు? కష్టాల్లో మనుషులు అస్సలు సమస్య లేదు. అందరూ నన్ను విడిచిపెట్టిన, అందరూ నన్ను విడిచిన, నన్ను విడవని యేసయ్యా. మంచి మాట చెప్పగలరా? మరొక్కసారి చెప్దామా? ఎంత మంచి మాట. అందరూ నన్ను విడిచిన, నన్ను విడవని యేసయ్యా.
నన్నెంతగా హెచ్చించడానికి, నాలో ఏముందని చెప్పాలి. బ్రదర్స్ చెప్పాలి. ఏ పాటి వాడనయ్యా, ఏ పాటి వాడను? సిస్టర్స్ చెప్పాలి. ఏ పాటి దానని నేను? నా పాపం భరించవయ్యా, నా దోషాన్ని క్షమించు. క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. చెప్పాలి మరలా. నా పాపము క్షమించి నన్ను నీలా మార్చడానికి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణి ప్రేమించి ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. ఏ పాటి దాననయా, నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా. చెప్పాలి బ్రదర్స్. ఏ పాటి వాడనయ్యా, ఏ పాటి వాడనయ్యా, నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా. నాపై కృప చూపుటకు, నా దోషము భరించి, నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. ఏ పాటి వాడనయ్యా. మరొక్కసారి మీరు నిజంగా మనసులో చెప్తున్నారండి, అందరిలో కలిసిపోయి చెప్తున్నారు ఫార్మాలిటీగా. ఒక్కసారి నాకు మంచి మాట యేసుతో మీరు చెప్పాలని, యేసయ్యతో మీరు చెప్పాలని చాలా ఆశ ఉంది. ఒక్క బ్రదర్స్ మాత్రమే చెప్పగలరా ఈ మాట? చేతులు రెండు పైకెత్తి. ఏ పాటి వాడనయ్యా, నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా. నాపై మరొక్కసారి ఈ పాటి వాడనయ్యా. ఆఖర్లో ఎవరు చెప్తున్నారా? నాపై సిస్టర్స్ అందరూ ఎంతమంది చెప్పగలరు? దాననయ్యా, నన్నెంతగా, నేనెంతటి దాననయ్యా. నాపై కృప. ఇంకొక్కసారి ఇష్టంగా ఉంది యేసయ్య. కన్నీటితో ఒక్కసారి చెప్దామా? చేతులు రెండు పైకి అందరూ. నా దోషము భరించి, నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో ప్రేమించే ప్రేమమయుడా, ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. నిజముగా ఈరోజు నా మనసు ఆయనతో కనెక్ట్ అయింది, నా మనసు ఆయనతో కలిసిపోయింది అనేవారు ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి, నా జీవితం ఏంటో, నా బ్రతికేంటో, ఎక్కడో ఉన్న నన్ను ఎక్కడికో తీసుకొచ్చాడు, ఏమి ఇవ్వగలను, ఏమిచ్చి ఆయన సంతోష పెట్టగలను అనుకున్న వారు ఎవరైనా ఉంటే
అలాగే నిల్చొని 2 చేతులు పైకెత్తి ఎంతమంది దర్శించబడ్డారో అందరూ ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవుడు మీ మొర ఆలకిస్తారు.